ప్రస్తుతానికి మనం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం అనగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ పిఠాపురానికి ఈ 3 కిలోమీటర్ల దూరంలో చిత్రాలలో అయితే ఉన్నారు. అదే మనం విజువల్స్‌లో చూడొచ్చు. ఇక్కడ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ 14వ తారీఖున అయితే ఇక్కడైతే ఉంది. ఇక్కడంతా కూడా మనం విజువల్స్‌లో చూడొచ్చు. అంతా బ్యారికేడ్లు అంతా కూడా ఇదంతా కూడా వేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వీరమహిళలు కూడా వచ్చి తమ వీరత్వాన్ని అయితే చాటుకున్నారు. ప్రస్తుతానికి మనం ఇక్కడ కొంతమంది వీరమహిళలు అయితే ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వచ్చారు? అసలు పార్టీకి వారు ఏం సేవలు చేశారు? అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి. పిఠాపురం వాస్తవులు మీరు. పవన్ కళ్యాణ్‌ని మేము అప్పుడే చెప్పాము గెలుస్తాడని. మీరు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇంకా కొంతమంది అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపై మీ సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యలు చేస్తున్నారంటే వాళ్ళ బతుకు తెరువు వాళ్ళకి రూపాయి సంపాదించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే వస్తుందన్న బాడీలో ఉండిపోయారండి వాళ్ళు. అందుకని తిడతారు. వెయ్యి ఏనుగెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, అలాని పట్టించుకుంటే అభివృద్ధి అనేది ఇక్కడే ఆగిపోతుంది. కాబట్టి సార్ అట్లాంటివి ఏం పట్టించుకోరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దుమ్ము దులిపేయడానికి మా వీర మహిళలు చాలండి. మేము సరైన సమాధానం పొలిటికల్ వాల్యూస్ తోటి చెప్తాం. వల్గర్ భాష వాడడం కానీ లేదా అబద్ధాన్ని నిజం చేయడం కానీ ఏమి ఉండదు. ఆధారాలతో సహా చూపించి మరీ మేము బట్టబయలు చేస్తాము. రెండోది ఏంటంటే ఇక్కడ ఆవిర్భావ దినోత్సవానికి అంతకు ముందు జరిగిన ప్రతి ఆవిర్భావ దినోత్సవం 11 ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. ప్రతి దానికి కూడా ఇబ్బందులు పడుతూ చేసుకున్నాం. ఎక్కడైతే గ్రౌండ్ ఇవ్వక, లేకపోతే పర్మిషన్ ఇవ్వక, లేకపోతే ఇంకోటి అని చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఇప్పుడు మేము విజయోత్సాహంతో ఉన్నాం. మేము చేసుకునే ఫస్ట్ పండగ ఇది. అది కూడా మా పిఠాపురంలో చేసుకుంటున్నాము. ఇది సారు నెగ్గిన తర్వాత ఈ 9 నెలల్లో సారు చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం అందరికీ తెలుసు. అమ్మ చెప్పండి. పవన్ కళ్యాణ్ గెలవక ముందు ఎలా ఉంది పిఠాపురం? గెలిచిన తర్వాత ఎలా ఉంది? అంటే మీరు ఫ్యాన్‌గా అయితే చెప్పొద్దు. మాకు ఫ్యాక్ట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదనేది నాకు కావాలి. కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం, గెలవక ముందు పిఠాపురం అని చెప్పాలంటే అండి, గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఎలా జరిగిందనేది మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతటికీ తెలుసు. అయితే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకి 7 నెలలు వస్తుంది. అన్ని అభివృద్ధి పనులు ఎలా జరుగుతుందనేది రోజుకి ఆయన పడుకుంటున్నారో తింటున్నారో ఎవరికీ తెలియదు, కానీ అభివృద్ధి మాత్రం పరిగెడుతుందని చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు ఎలా అభివృద్ధి చేయాలని రోజుకి కొత్త పథకాలు తెస్తున్నారు. వాటిని అంతే ఫాస్ట్ గా అభివృద్ధి చేస్తున్నారు. అది అందరికీ కనిపిస్తున్నాయి. రోడ్లు వేయడం కానీ, డ్రైనేజీలు వేయడం కానీ, మన కొత్త పథకాలు తేవడం కానీ, వాళ్ళు ఏవైతే హామీలు ఎలక్షన్ ముందు ఇచ్చారో అన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. బిఫోర్ కళ్యాణ్ గారు, ఆఫ్టర్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చండి. అంత అందంగా ఈరోజు పిఠాపురం ఉంది అని మేము చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాము. అమ్మ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరు? నా పేరు రావి సౌజన్య అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. కృష్ణాపైన రీజనల్ కోఆర్డినేటర్ని. అలానే రేపు జరగబోయే 12 ఆవిర్భావ సభ ఉత్సవాలలో నాది పబ్లిసిటీ అండ్ డెకరేషన్ దాంట్లో మెంబర్గా ఉన్నాను. ఈరోజు అంటే ఈరోజు నిన్నటి నుంచి మనకి వార్ రూమ్ స్టార్ట్ అయింది. వార్ రూమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి ఎక్కడెక్కడ అంటే మా వరకు మాత్రం పబ్లిసిటీ విషయం కావచ్చు, డెకరేషన్ కావచ్చు, ఎలా చేయాలి, వచ్చే జనాలకి ఎంత చక్కగా మనం సభను చూపించాలి, ఎంత వైభవంగా ఉత్సవం చేసుకోవాలి అనే విధంగా మేము ఇక్కడ కష్టపడతా ఉన్నాము. అలానే మా ఈ 12 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, అంటే 2014లో పార్టీ తెలంగాణలో పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. కోర్స్ మేము చాలా ఆనందంగా, చాలా గర్వపడుతున్నాము. అధికారంలోకి వచ్చాము, కూటమి ప్రభుత్వం సాధించాము, ప్లస్ 100% స్ట్రైక్ రేట్ సాధించాము. అయినా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఏం చేయాలో తెలియక, అంటే ఏమీ లేని దానికి గత ప్రభుత్వాలు ఎలా కేసులు పెట్టి ఎలా ఇబ్బందులు పెట్టారో, అప్పుడున్న ప్రతిపక్షం అవ్వచ్చు, మమ్మల్ని కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ చేశారో, ఈరోజు వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుందేమని భయపడతా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక్కడే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, మేము అతని మాట ఏదో అన్నాడు, ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే అన్న మాట అన్నాడు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రతిపక్షం లేకుండా చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఈరోజు ప్రతిపక్షం కావాలని అడుక్కుంటున్న స్థాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్థాయి. కాబట్టి స్థాయిల గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు 151 నుంచి 11కి దించేశారంటే ఆయన స్థాయి ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. సభ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? సభకి ఇంచుమించు ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటే?
లెక్క వేయలేనంత మంది వస్తారండి. ఎందుకంటే సభ ఏర్పాటులో ముఖ్యంగా మహిళల కోసం పెద్ద పాత్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. నాకు గ్రౌండ్ కమిటీ ఏసారు. నేను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మిని మాట్లాడుతున్నాను. గ్రౌండ్ కమిటీలో ముఖ్యంగా మాకు చెప్పిందేంటంటే, మహిళలకి అసౌకర్యం రాకోకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిల్లలతో వచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా గూడా వాళ్ళకి ఇంటికి క్షేమంగా ఎళ్ళేలాగా ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మేము ఇప్పటి నుంచే ఆ విషయంలో మొత్తం వచ్చి గ్రౌండ్ మొత్తం చెక్ చేసుకొని, అందరికి ఏ విధంగా మహిళలకి ముందుకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? అతను మీకేమన్నా చేశారా హెల్పింగ్? లేక ఏదో కావాలని మీరు ఒక సినీ యాక్టర్‌లా చూస్తున్నారా? రాజకీయ నాయకుడిలా చూస్తున్నారా? లేదండి. ఆయనెప్పుడు గూడా చేసి దానం విషయంలోనే కాదు, మంచి విషయంలోనే కాదు ఎంతోమంది లబ్ధి పొందున్నారు. నా వరకు పొందకపోయినా నా చుట్టూ ఉన్నవాళ్ళు లబ్ధి పొందితే నేను లబ్ధి పొందినట్టే. జగన్ గారు కూడా ప్రతిసారి ఆయన ఏదో విషయంలో అంటూ ఉంటారు. న్యాయానికి, అన్యాయానికి ఉన్నంత తేడా, చెడుకి, మంచికి ఉన్నంత తేడా, దోచుకోవడానికి, దానం చేయడానికి ఉన్నంత తేడా, దొంగకి, నిజాయితీ పరుడికి ఉన్నంత తేడా ఉంది. పవన్ కళ్యాణ్ ఏ విషయంలో చూసినా ఆయనెప్పుడూ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. జగన్ ఎప్పుడు 150 స్థానాల నుంచి 11లోకొచ్చాడు. 1-21లోకొచ్చారు మా పవన్ కళ్యాణ్. అదండి ఆయన రేంజు. ఆయన గురించి చెప్పాలంటే ఏ విధంగానే చెప్పడానికి సరిపోం. కానీ ఏంటంటే అతని అభిమానులుగా మేము చెప్పేదొకటే. ఆయన పరిపాలనలో ఎన్నో రోడ్ల అభివృద్ధి, ఎంతోమంది లబ్ధి చదువుకోవడానికి ఎవరో కూడా సహాయం చేయని స్థితిలో ఎంతో మందికి సహాయం చేసి, ఎన్నో దానాలు చేసి, ఎంతో మందికి ఎన్నో దారి చూపి, ఎంతో చేసినాట్లికి ఏ విధంగాను కూడా ఎవరికీ తెలియకుండా కూడా ఎన్నో చేసిన దానాలున్నాయి అతను. అదండి మా పవన్ కళ్యాణ్ అంటే. అది అమ్మ ఎలా ఉంది పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంటే ఒకప్పుడున్న అభివృద్ధికి ఇప్పటికి చాలా తేడా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు నా ముందు మాట్లాడిన వీర మహిళలందరూ, నా పేరు ముందుగా బొజ్జా నాగలక్ష్మి, మాది బి ప్రతిపాడు. నేను ఒక చిన్న ఉద్యోగిని. గత 5 ఏళ్లలో మేము పడినన్ని కష్టాలు ఎవ్వరూ పడుండరు. ఆయన విమర్శిస్తేనే ప్రతి ఒక్కరూ గుర్తింపులో ఉంటారు. అందుకని విమర్శిస్తున్నారు. మేము చెప్పాలి అంటే చాలా చెప్పాల్సి వస్తుంది. కుంభమేళా ఎక్కడో జరగడం కాదండి, రేపు 14న శుక్రవారం నాడు ఇక్కడ జరుగుతుంది. మా జన సైనికులు, వీర మహిళలు అందరూ చేసుకునే అతి గొప్ప కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు రాగిణి అండి. కాకినాడ సిటీ 28వ వార్డు డెకరేషన్ అండ్ పబ్లిసిటీ కమిటీలో నేను ఉన్నాను. కుంభమేళా అంటే ఎక్కడో జరగడం కాదు, ప్రయాగరాజ్ జరిగిన కుంభమేళా చూసాం మనం. ఇప్పుడు కాకినాడ సిటీలో జరిగే చిత్రాడ గ్రామంలో జరిగే కుంభమేళా మనం చూద్దాం. ఇప్పుడు ఏమన్నా డబ్బులు ఇచ్చి మీరు తీసుకొస్తారా? అయ్యో, డబ్బులు ఇచ్చి తీసుకురావడం ఎందుకండి? పవన్ కళ్యాణ్ గారికి అసలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన అవసరమే లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పిలిచినా, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట పిలిచినా సరే ఎక్కడికైనా వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి కోసం జనం కానీ, జన సైనికులు కానీ ఎక్కడికైనా వెళ్తారు మన పవన్ కళ్యాణ్ గారు. ఇది సభా ప్రాంగణంలో అయితే వీర మహిళలు అయితే ఉన్నారు. ఇక్కడైతే చూడొచ్చు ప్రతి వాళ్ళు కూడా ఒక ఫ్యాషన్ అనొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టం అనొచ్చు కూడా తెలియదు. డిప్యూటీ సీఎం తాలూకా అని కూడా అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడైతే ఒక చెల్లె, డిప్యూటీ సీఎం గారి చెల్లె అని కూడా ఆమె ఇష్టాన్ని తన బైక్ మీద, అదే బండి మీద, స్కూటీ మీద కూడా పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ప్రతిమను వేసుకుంది. అలాగే డిప్యూటీ సీఎం గారి చెల్లెని కూడా ఆవిడైతే తన ఇష్టంతో తన అన్న పవన్ కళ్యాణ్ ప్రతిమను కూడా ఆవిడ తీసుకుంది. అయితే ఆవిడ మాటలు నిజంగా ఇష్టమా, అతను డిప్యూటీ సీఎం అని వేసుకుందో కూడా ఆవిడ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, అందరూ కూడా డిప్యూటీ సీఎం గారు తాలూకా లేదా చెల్లి అని చెప్పుకుంటారు. మీరు నిజంగానే అంతకుముందు ఇష్టపడి మీ అన్నని ఇలా వేసుకున్నారా, అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత తీసుకున్నారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడ్సిటి నాగమణి. మరి మా అన్నయ్య ఆయన సత్యకృష్ణ ఫంక్షన్లో మీటింగ్లోని తన హోదా మరిచి ఒక క్రేజీ హీరో, ఒక అధినేత నేలపై నేరుగా కూర్చొని మా దివ్యాంగులైనా సరే మాతో మాట్లాడారు. ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు పక్కకే రారు. అలాంటిది నా పక్కకు వచ్చి కూర్చున్నారు. ఈ జన్మ ధన్యమైపోయిందండి. నేను ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను, నేను ఏం చేసి రుణం తీర్చుకోగలనండి? మరి ఆయన ఎప్పుడు కూడా నా గుండెల్లో ఉంటారండి. అందువల్ల నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు మా అన్నయ్య, నా తోబిట్ట అన్నయ్య. నేను ఆయన ఉన్నారని ఒక ధైర్యంతోనే ఈరోజు నేను చాలా విధంగా దివ్యాంగులైనా సరే నేను ఆలోచించకుండా తిరుగుతున్నానండి. నేనైతే మాత్రం అండి మా దివ్యాంగులకు కూడా మరి మాకు కూడా ఎంత మంచి, అందరికీ కూడా ఎంత మంచిగా చూస్తున్నారు. మరి ఈరోజు పెన్షన్లు పెరిగంటే కూటమి ప్రభుత్వంలో ఆ పాయింట్ని రేట్ చేశారంటే నార్మల్గా నడిచిన వ్యక్తులకి ఎంతో కొంత ఇవ్వండి, బాగా నల్లైన వాళ్ళకి ఒక 10,000 రూపాయలు ఇవ్వండి అన్నయ్య అని చెప్తే, నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు అడిగిన మాటకి 15,000 రూపాయలు చేశారండి. ఆ ఘనత మరి కూటమి ప్రభుత్వం ఉంటుంది. మరి ఆ పాయింట్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. మిగతా 6,000 రూపాయలు నార్మల్గా ఇస్తున్నారు. జై జనసేన, జై జనసేన, జై హింద్. ఇది
జనసేన ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవానికి అయితే ఇక్కడైతే పిఠాపురం చిత్రాలు అయితే వేదిక ఉంది. అయితే ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. సుమారు 7.5 నుంచి 10 లక్షల వరకు వస్తారని కూడా మనకైతే అంచనా ఉంది. అయితే ఇక్కడ క్లౌడ్ కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ అంతా కూడా బొలిశెట్టి శ్రీనివాస్కు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అప్పగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ క్లౌడ్ అంతా కూడా అతనైతే చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మన విజువల్స్ చూడొచ్చు, మొత్తం కూడా బ్యారికేడ్లు అంతా కూడా వేసి ఉన్నాయి. అయితే ఎంత క్లౌడ్ వస్తుందో కూడా అంచనా వేయని పరిస్థితి అయితే ఉంది. సుమారు అయితే 70 ఎకరాల వరకు కూడా ఈ ప్రాంగణం అయితే ఉండొచ్చు అని కూడా మనకైతే అంచనా ఉంది. ఓ పక్క అయితే వాటర్ సప్లై కూడా జరుగుతుంది, ఓ పక్క రేక్ షెడ్లు కూడా అన్ని వేస్తున్నారు. ఇవన్నీ కూడా మహిళలు, పురుషులు ఏ బ్యారికేడ్లు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ ఇక్కడ అంతా కూడా ఉండి చక్కగా అయితే చెప్పడం జరుగుతుందని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ సంవత్సరం అయితే ఒక ఎత్తు. ఇప్పుడైతే సుమారు 7.5 నుంచి 10 లక్షల వరకు కూడా ఇక్కడైతే ఆవిర్భావ దినోత్సవానికి అయితే జన సైనికులు వీరమహిళలు కూడా అంతా పాల్గొని ఈ మీటింగ్ ని సక్సెస్ చేస్తాం, ఒక పెద్ద పండుగలా చేస్తామని కూడా ఇక్కడ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.